హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే పొద్దున్నుంచి ఏం పనులు ఉంటాయని చెప్పేసి, అసలు ఎంత పని ఉంటుంది తెలుసా? ఏమంటారంటే ఎంత పని చేసినా ఏం చేసావు అని అడుగుతారనమాట ఇంట్లో భర్తలు. చాలామంది సిచ్యువేషన్ ఇలానే ఉంటుంది. ఎంత చేసినా వస్తూనే ఉంటుందండి పని. రోజంతా గడిచిపోతున్నా కూడా పని వస్తూనే ఉంటుంది, చేస్తూనే ఉంటామన్నమాట. నేనైతే నిన్న చికెన్ ఉంది, అది కొంచెం తీసి పెట్టానమాట పిల్లలకి ఫ్రై చేద్దామని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి అయితే పాలు కాచాను, ఇద్దరికి పాలు ఇచ్చేసి. టీ పొడి అయిపోయింది, నిన్న చూసుకోలేదు, అందుకని కాఫీ పెట్టుకొని తాగా అనమాట. అది మా ఆయనకు ఉంచాను కొంచెం పాలు. బియ్యం కడిగి పెట్టేసాను. అంట్లు చూడండి షింక్ నిండా ఉన్నాయి, బాటిల్స్ ఉన్నాయి. పప్పు అయితే ఉడికిపోయిందనమాట, కుక్కర్లో పెట్టేశాను. పల్లీ చట్నీ చేశాను. అంటే పల్లీ చట్నీ అంటే మామూలు చట్నీ కాదు, అదే ఎండుమిరపకాయలు టమోటా వేసి చేశాను అనమాట చట్నీ. నేనైతే కాఫీ తాగేస్తున్నాను. వాళ్ళైతే ఇంకా నిద్ర లేవలేదు. పొద్దున్నే భలే చల్లగా ఉంది. అయితే మార్నింగ్ లేవగానే ఎండ వస్తుంది కదా, అదైతే ఇంకా అసలు ఈరోజు ఏందో కొంచెం చల్లగానే ఉంది వాతావరణం అయితే, క్లైమేట్ బయట అంతా చాలా చల్లగా ఉంది. ఇంకా చికెన్ని అయితే ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి కాసేపు నానబెట్టి పెట్టాను అనమాట. చట్నీకి అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా అండి. ఇంకా అసలైనా ఇంత పనిలో ఏమేమి చేస్తున్నాం ఏంటో హడావిడి ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం. ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తే మనకు అంత కన్ఫ్యూజన్ ఏమి ఉండదండి. నీట్గా చేసుకోవచ్చు అనమాట ఏదైనా. అంటే ఒకదాని తర్వాత ఒకటి అనమాట. ఇప్పుడు మనం నార్మల్గా కూడా ఫస్ట్ అంట్లు, తర్వాత ఇల్లులు తుడుచుకోవడం, బట్టలు ఉతుక్కోవడం, ఆరేసుకోవడం, మళ్ళీ బట్టలు ఉతికేసాయి అక్కడ పెట్టేసాయి, అలా చేయకూడదు. ఎప్పటి పని అప్పటి చేసేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది అనమాట. ఇంకా నేను చికెన్ అయితే బన్నీ వాళ్ళకి ఇష్టమైనది చేస్తానండి. ఎందుకంటే కారం లేకుండా ఉట్టి పౌడర్లే, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా వేసి, సాల్ట్, కొంచెం లైట్గా కారం అనమాట వేసి ఫ్రై చేసేస్తాను. వాళ్ళకి అలా ఇష్టం అనమాట. వాళ్ళ వరకే కాబట్టి, వాళ్ళిద్దరికీ కాబట్టి అలా చేశాను అంతేను. ఇంకా మేమైతే కాకరకాయలు తీసి పెట్టాను. అస్సలైతే ఈరోజు టైం అస్సలు సరిపోలేదు ఏంటో కానీ. అంటే డైలీ ఇట్లనే ఉంటుంది, కాకపోతే కొంచెం కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. వాళ్ళకైతే కలిపి పెట్టేశాను చికెన్ని. కొద్దిసేపు ఒక 10 నిమిషాలు అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మంచిగా అవుతుంది అనమాట. తర్వాత ఫ్రై చేసేసి ధనియాల పొడి చల్లేస్తే అయిపోతుంది. వాళ్ళిద్దరి వరకే కాబట్టి స్కిన్లెస్ తీసి పెట్టాను నిన్న. ఇప్పుడైతే అలా ఉంటుందండి. చాలామంది అంటారు, నీకేం పని ఉంటుంది, అంత నీకేముంటుంది, ఏం చేస్తావు నువ్వు అని అంటారు. ఇంట్లో ఖాళీగానే కదా ఉంటావు అని అంటారు. చూడండి ఎంత పని ఉంటుందో. పిల్లలు లేచి పొద్దున 5 నుంచి మొదలు పెడితే ఇప్పుడు అసలు అవుతూనే ఉంటుంది అనమాట. టిఫిన్ అయితే నేనైతే 11:30కి తిన్నాను ఈరోజనే కాదు, డైలీ కూడా అంతే అవుతుంది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ఎప్పుడు తినాలి? ఇప్పుడైతే షింకు నిండా అంట్లు ఉన్నాయి. ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది కాబట్టి పప్పు వేసేసి పప్పు తిరగమాత పెట్టేస్తే అయిపోతుంది అనమాట. బన్నీకి వీళ్ళ పిల్లలకి రోజు కూరలు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాము. అదే ఇంట్లో కూరగాయలు ఉంటే కూడా ఒకవేళ లేకపోయినా ఏం చేయాలని ఆలోచిస్తాం అనమాట. ఇంట్లో కూరగాయలు ఉంటే కూడా ఏ కూర చేయాలని అదొక డౌట్ అనమాట. నేనైతే అప్పటికి కాకరకాయలు అయితే కొన్ని పండిపోయాయి అనమాట. అప్పటికి నిన్న మా ఆయన చూశాడు, చూడు ముందు ఇలా పాడైపోయాన్ని చేసేసుకోవాలి అని. బెండకాయలు ముద్రిపోతాయని నేనైతే మొన్న బెండకాయ ఫ్రై చేసేసి రసం పెట్టి పంపించేశానండి. అస్సలు చెమట అయితే ఎట్లా పడుతుందంటే అట్లా పడుతుంది. ఏందో అదే వాతావరణం పొద్దున్న నుంచి చల్లగా ఉంది. చెమటల్లో అయితే అసలు వంట చేస్తుంటే చెమటలు కారిపోతున్నాయి అనమాట. పల్లి చట్నీ అయితే అయిపోయిందండి. నేను కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట ఆ చట్నీ చేయడం. చాలా బాగా వచ్చింది, చాలా బాగా కుదిరింది కూడా, భలే ఉంది అసలు. నేను ఇదే ఫస్ట్ టైం చేయడము. వేరుశనగపప్పులను ఆయిల్లో వేయించుకొని, తర్వాత టమాటో, ఎండుమిరపకాయలు వేయించేసుకొని, కొద్దిగా చింతపండు యాడ్ చేసుకొని అందులో వేయించేసుకొని, ఇంకా మనం చట్నీ అదే మిక్సీకి పట్టేసుకోవడమే అనమాట. చాలా టేస్ట్గా ఉంది. నేను ఫస్ట్ టైం చేశాను అదైతే. నేను కూడా యూట్యూబ్లో చూశానులేండి. అంతే కదా, మనం ఏదన్నా రాని కర్రీస్ ఉంటే యూట్యూబ్లో చూడడమే. నేనైతే ప్రయోగాలు చేయనులేండి. చాలా బాగా వచ్చింది, చాలా బాగా అనిపించింది నాకు కూడా. ఇంకా పప్పులోకి కానీ, ఇడ్లీలోకి, దోశలోకి చాలా బాగుంటుంది పచ్చడి అనేది. ఇంకా పిల్లల్ని లేపి 8కి లేసారు ఈరోజు అయితే 8 అయింది వాళ్ళు లేసేసరికి. హడావిడి, అంతా హడావిడి. ఇంకా నాకు పిచ్చి కోపం వచ్చేస్తుంది. ఎక్కడ అయిపోయినాయి, అబ్బా ఏంటి టైం అయిపోతుంది, అన్నం పెట్టలేదు, టిఫిన్ చేయలేదు, అది ఇది అని ఉంటుంది అనమాట.
అందరు ప్రతి ఒక్కరింట్లో పేరెంట్స్‌కి పిల్లలతో పొద్దున్న లేసినప్పటి నుంచి ఇదే గందరగోళం అనమాట. హడావిడి వాళ్ళెళ్ళేదాకా. అసలు అప్పటికి వంట చేసుకుంటూ ఒక పక్క లేపుతూనే ఉన్నాను. లేవండి, లేవండి, లేవండి బన్నీ, లేవండి సన్నీ అని చెప్పి లేపుతూనే ఉన్నాను. వాళ్ళు లేచేసి ఇప్పటికీ నాకు కొంచెం హెల్ప్ లేండి. నేను ఒక పక్క పని చేసుకుంటుంటే వాళ్ళు స్నానాలు చేసేస్తారు నీట్‌గా. బ్రష్ చేసుకొని వాష్‌రూమ్‌కి వెళ్ళేసి నీట్‌గా స్నానం చేసేసి వచ్చేస్తారనమాట. అదొక్క పని తప్పింది. కాకపోతే నేనే పోస్తాను. వాళ్ళకి ఎలా పోసుకుంటారో ఏంటో అని చెప్పేసి నీట్‌గా అయితే పోసుకుంటారనమాట. సన్నీ అయితే గంట రాడు బాత్రూంలో నుంచి. స్నానం అంత నీట్‌గా చేస్తాడనమాట. బన్నీకి ఒళ్ళు బద్ధకం. ఏదైనా పని చెప్తే బద్ధకంగా ఉంటాడనమాట. ఇంకా పప్పు అయితే అయిపోయిందండి, చట్నీ అయిపోయింది, దోసపిండి అన్నీ కలిపి పెట్టేసాను అనమాట. పప్పు కూడా తాలింపు వేసేసాను, ఇంకా బియ్యం కడిగి పెట్టేసాను, అన్నం స్విచ్ కూడా వేసేసాను కుక్కర్లో. ఇంకా కింద కూడా మోటర్ వేసింది అక్క. ఇంకెందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మా ఆయన నవ్వుతూ ఉన్నాడు అనమాట. నేను వీడియో పెట్టుంటే అమ్మో అమ్మో అంటున్నాడు అనమాట. ఇంకా అంట్లన్నీ ఇంకా ఒక పని అయ్యేసరికి ఇంకా వాళ్ళు వేసేదాకా వెయిట్ చేయకుండా వాళ్ళని ఒక పక్క లేపుకుంటూ ఈ మిగతా అంట్లన్నీ తోమేసుకుంటే అన్నీ అట్లా పేరబెట్టుకోకుండా పని చేసేసుకుంటూ ఉంటే అయిపోతుందండి. ఇంకా వాళ్ళు వెళ్ళేదాకా ఉండి సరేలే వాళ్ళు వెళ్ళాక చేసుకుందాం, వాళ్ళు వెళ్ళాక చేసుకుందాం అని అనుకుంటే అక్కడే ఆగిపోతాయి పనులన్నీ. అందుకోసం నేను ఇంకొక పక్క వాళ్ళని లేపుకుంటూ టైం ఉంది కాబట్టి ఇంకా అంట్లన్నీ తోమేశాను అనమాట. అంట్లన్నీ తోమేశాను. గ్యాస్ స్టవ్ అయితే తోమలేదండి. ఎందుకంటే తోమాలి, దాన్ని అంతా చిట్లు పడిపోయి చట్నీ అంతా పడి పప్పు చేసేసి అంతా పడేది కాబట్టి ముందు ఈ వాటర్ బాటిల్స్ మంచినీళ్ళు పట్టి పెట్టేసుకొని లాస్ట్లో గ్యాస్ అంతా కడిగేసుకొని అయిపోతుంది అనమాట. క్లీన్ అయిపోతుంది. వంట రూమ్ ఎంత శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి అంతే మంచిగా ఇదిగా ఉంటుంది అనేది చాలామంది చెప్తూ ఉంటారు అనమాట. వంట రూమ్ ఎప్పుడు శుభ్రంగా ఉండాలంట. కాకపోతే నైట్ చేసుకుంటే ఇంకా మంచిది అని అంటారు. ఏమో నాకు నైట్ ఒళ్ళు బద్ధకం అండి, చేసుకోను. అప్పుడప్పుడు ఏదైనా పండగలు అంటే పెద్దలు సంక్రాంతి అప్పుడు అలాంటప్పుడు పండగలప్పుడు అయితే నైట్ టైమ్స్ నేను అంట్లు తోమేసుకోవడం అట్లా చేసేసుకుంటాను అనమాట. ఇంకా డైలీ ఇలాంటి రోజు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం నేనైతే చేయను. రోజు పొద్దున్నే లేచి అయితే చేసుకుంటాను అనమాట. ఇప్పుడైతే డ్యూటీ లేదు కాబట్టి కింద చిమ్మే డ్యూటీ లేదు కాబట్టి ఇంకా రేపటి నుంచి నాదే అనమాట. అప్పుడు నైట్ వేసేస్తానులేండి, ముగ్గు నైట్ వేసేసుకుంటే అయిపోతుంది అనమాట. లేకపోతే పొద్దున్నే నాకు కుదరదు. అక్కడ చల్లి ఒక 5 నిమిషాలైనా సరిపోతుంది కదా. 5 నిమిషాల్లో చల్లేసేయచ్చు అనుకోండి. ఆ 5 నిమిషాల్లో నేను ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా అనేది అనమాట నేను ఆలోచిస్తా. ఇంకా పొద్దున్నే మనకి టీ కాఫీ లేనిదే ఏ పని నడవదు. మోటార్ కూడా ఎలానో వేసేస్తుందని చెప్పేసి అక్క ఇంకా వాటర్ బాటిల్స్ అన్నీ కడిగేసి ఇంకా నీళ్ళు పట్టేసి అయిపోయిందనమాట. నీళ్ళైతే పట్టేసేసాను. ఇంకా గ్యాస్ ఎందుకు కడగలేదంటే ఈ చికెన్ ఫ్రై చేయాలి కాబట్టి ఆ చిట్లు కూడా పడతాయి. అందుకోసం ఇంక ఇది కూడా చేసేసి పెట్టేస్తే నీట్గా గ్యాస్ అనేది క్లీన్ అయిపోతుంది అనమాట. సింక్లో అంట్లయితే మొత్తం అయిపోయినాయి. ఇప్పుడు పడేయన్నీ మళ్ళీ తోముకోవాలన్నమాట. వాళ్ళని ఒక పక్క లేపుతూ ఇంకా పని అంతా అయితే వంటింట్లో పని అయిపోతే ఇంకా నెక్స్ట్ ఏముంటుందండి వాషింగ్ మిషన్లో. అసలైతే ఇంట్లో మా ఆయన ఎలక్ట్రీషియనే కానీ ఎన్ని రోజులు నేను చెప్తున్నాను ఆ వాషింగ్ మిషన్ బిగించు అని చెప్పేసి అదైతే ఈరోజు కుదిరిందనమాట. ఈరోజుకి అంటే కుదిరిందంటే అంటే పైపు పోయింది వెనకాల, మనం నీళ్ళు వదులుతుంది కదా, ఆ పైపు పోయిందనమాట. అది నిన్ననే తెచ్చాడు. ఇంకా అదైతే బిగించేసాను. ఉతుక్కుంటూ ఉంటేనే చాలా బాగుందండి బట్టలు. ఈ వాషింగ్ మిషన్లో వేస్తుంటే ఎట్లనో ఉంది నిజంగా. నాకైతే ఉతుక్కుంటే బాగుంది. కాకపోతే అక్కడ టైం చాలా వేస్ట్ అయిపోతుంది అనమాట ఉతుక్కుంటుంటే. కాకపోతే ఉతుక్కుంటేనే బట్టలు బాగుంటాయి అనేది అయితే నా అభిప్రాయం అనమాట. వాషింగ్ మిషన్లో కూడా మురికి పోదని అయితే అనట్లేదు, పోతుంది. కాకపోతే పిల్లల బట్టలు అయితే నేను ఉతుకుతానండి. యూనిఫామ్స్ అయితే ఉతుకుతాను. నార్మల్ టైంలో కూడా నేను ఉతికేదాన్ని వాషింగ్ మిషన్ ఉన్నా కూడా. ఇప్పుడైతే స్నాక్స్ పెట్టేశాను ఇద్దరికి 2 బాక్సుల్లో. స్నాక్స్ కూడా పెట్టేశాను అనమాట ఇద్దరికి. ఇంకా లేపుతానే ఉన్నాను వాళ్ళని. బన్నీ లేండి, బన్నీ టైం అయిపోయింది, లేండి బన్నీ. అమ్మ టెన్షన్ వచ్చేస్తుంది నాకు వాళ్ళకంటే. అమ్మ టైం అయిపోయింది మన టెన్షన్ వస్తుంది. మీకు ఇలానే ఉంటుందా? నాకైతే ఫుల్ టెన్షన్ అండి. వాళ్ళకు ఉంటుందో లేదో తెలియదు కానీ, ఎందుకంటే పిల్లలు ముందుగా లేచి పాలు తాగేసి కొద్దిసేపు అటు ఇటు తిరిగి కరెంటు పోయింది, చీకటిగా ఉంది చూడండి. ఇంకా మొత్తం వంటింట్లో పని అయితే ఏం లేదనమాట. అన్నం కూడా చల్లారబెట్టేసాను వాళ్ళకి. అన్నం కూర 2 కలిపి పెట్టేస్తాను అనమాట నేను. అదైతే కలిపి అక్కడ పెట్టేస్తున్నాను హాల్లో. ఇంకా వంటింట్లో పని మొత్తం ఏం లేదు. ఇంకా గ్యాస్ కూడా నీట్గా కడిగేసేసి పెట్టేస్తాను అనమాట.
మీరు ఇంకోటి అనుకోవచ్చు, నేనైతే రోజు గ్యాస్ అయితే అస్సలు కడగనండి. ఎందుకంటే ఈరోజు కడిగాను. ఎందుకంటే ఈరోజు మొత్తం చిట్ల పడిపోయింది అంతా. డైలీ అయితే కడగను. ఎందుకంటే నీట్గా ఉంచుకుంటాను. నేను ఎప్పుడు పడినట్టు తుడిచేసుకుంటూ ఉంటాను అనమాట. అలా తుడుచుకుంటే మనకు గ్యాస్ నీట్గా ఉంటుంది. ఇప్పుడైతే బన్నీ లేచి టైం చూస్తున్నాడు అనమాట. టైం ఎంత అయింది, టైం ఎంత. సన్నీకైతే మత్తే దిగలేదు, ఇంకా బెడ్రూమ్లో ఉన్నాడు. చూడండి ఎలా చూస్తున్నాడు నేను వీడియో తీస్తుంటే. పాపం నిద్ర సరిపోలేదు. నాకు అనిపిస్తుంది పాపం నిద్ర సరిపోదు కదా వాళ్ళకి అని చెప్పేసి. అందులో ఈరోజు 8కి లేచారండి. 8కి లేస్తేనే హడావిడి. పాపం రోజు 7కి అంతా లేచేసి పాలు తాగి కాసేపు అటు ఇటు తిరిగి వాష్రూమ్కి వెళ్ళి బ్రష్ చేసి స్నానం చేసేస్తారనమాట. చూడండి ఇల్లంతా ఎంత గందరగోళంగా ఉందో. వాళ్ళ ఇల్లు ఎంతవరకు గందరగోళం ఇల్లు మొత్తం. ఇంకా వాళ్ళ కోసం అయితే అన్నీ లంచ్ బాక్స్ కూడా పెట్టేసేసాను అనమాట. ఇంకా వాళ్ళకు కూడా ఫ్రెష్ అయిపోయి స్నానం చేస్తారు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్ 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 చెప్తున్నారనమాట వాళ్ళు. ఓకే అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే బన్నీ ఏంటి పడుకోమన్నారు అనుకుంటారేమో. వాళ్ళ డాడీ ఇంకా రాలేదు, అందుకోసమే పడుకున్నాడు అనమాట. చూడండి ఇల్లంతా గందరగోళంగా ఎట్లుంది. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిన తర్వాత మనకైతే యుద్ధం స్టార్ట్ చేయాలన్నమాట. ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేసేసాను. నేనైతే మొత్తం సర్దేసేసాను ఎక్కడెక్కడ. ప్రతి పేరెంట్ పూజ గది కూడా శుభ్రం చేసుకోవాలి. స్నానం చేసి ఈరోజు అందులో మండే కాబట్టి మొత్తం అయితే ఇంకా ఇలా సర్దేశాను అనమాట. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఉన్నంతసేపు గందరగోళం అయిపోతూ ఉంటుంది. ఇంకా ఇల్లు చిమ్మేసి తుడిచేసేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసానండి. ఇంకా పూజకు అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. పూజ సామాన్ తోమేసి పూజ గదిని అలంకరించి పెట్టుకున్నాను అనమాట. ఇంకా నేను కూడా పూజ చేసేసి ప్రశాంతంగా మీ అందరు చల్లగా ఉండాలి, అలానే నేను బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకొని దేవుడికి దండం పెట్టేసుకొని ఓకే టిఫిన్ అయితే దోశ పోసుకొని నేనైతే తినేసాను అనమాట. ఇంకేముంది, కాకరకాయలు చెప్పాను కదా, కాకరకాయలు పొద్దున్న చేయలేదు, లేట్ అయిపోయింది. ఇప్పుడైతే ఆ కాకరకాయ ఫ్రై చేయాలన్నమాట. కాలిపోతుంది దోశ. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.